హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. కాకరకాయ వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ అనమాట. చాలా బాగుంది. లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. ట్రై చేయండి. రెసిపీకి అయితే ముందుగా కాకరకాయని పైన చెక్కు తీసేసి మనమైతే సీడ్స్ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. సీడ్స్ అన్ని బాగా రిమూవ్ చేసుకున్న తర్వాత అయితే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కాకరకాయని. కాకరకాయలో సీడ్స్ అన్ని తీసేస్తే కొంచెం చేదైతే తగ్గుతుంది. సో అన్ని సీడ్స్ని తీసేసి మనమైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కాకరకాయని పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల వెల్లుల్లి కారం రెడీ చేయడానికి కొద్దిగా వెల్లుల్లి అలాగే ఉప్పు కారం వేసుకొని మనమైతే రోట్లో బాగా దంచుకోవాలి. ఇది కొద్దిగా పేస్ట్ లాగా అయిన తర్వాత అయితే మనం ఆ పేస్ట్ని అయితే తీసేసుకొని మనమైతే కాకరకాయలో వేసుకోవాలన్నమాట. కాకరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనమైతే కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్నాక కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనమైతే ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. రైస్ని అయితే వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ టోస్ట్ చేస్తే బాగా మిక్స్ అవుతుంది. తర్వాత అయితే మనం వేయించిన పల్లి పొడి కానీ లేకుంటే పప్పుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే పప్పుల పొడి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా చక్కెరను కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఈ స్వీట్నెస్ ఉండడం వల్ల అది చేదుగా ఉండదు కాకరకాయ అనేది. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి కొద్దిగా పల్లి పొడిని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి మిక్స్ చేసుకొని లాస్ట్లో అయితే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పీసెస్ని కూడా వేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మన టేస్టీ కాకరకాయ వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది లంచ్లోకి ఈవినింగ్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.